హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. సీఎం చంద్రబాబు ఆశలపై కృష్ణానది సహా బుడమేరు సృష్టించిన వరదలు గండికొట్టాయి. ఈ వరదల కారణంగా సీఎం చంద్రబాబులో సంతోషం లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అవన్నీ నెరవేరేలా కనిపించడం లేదు. వాస్తవానికి కూటమి సర్కారు ఏర్పడి ఈ నెల 20కి 100 రోజులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అమరావతిలోనూ పోలవరంలోనూ నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి ఆ రోజే ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారట. అయితే రాష్ట్రం ఎదుర్కొంటున్న వరుస విపత్తులతో 100 రోజుల పండుగను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఈ నెల 1 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజానికి బాలయ్య ఫంక్షన్లోనే దీన్ని నిర్వహించాలని భావించారు. దీనికి అదనంగా కూడా కూటమి పార్టీల నేతలు కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. కానీ అదే రోజు వరద చుట్టుముట్టడంతో చంద్రబాబు ఫంక్షన్లు మానేసి బురదలో ప్రజలను కలుసుకోవాల్సి వచ్చింది. సో ఇక ఇప్పుడు 100 రోజుల కూటమి సర్కారు వేడుకను కూడా నిర్వహించే పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత వరుసగా విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలతో కర్నూలు ఇబ్బంది పడినప్పుడు చంద్రబాబు అక్కడ పర్యటించారు. ఆ తర్వాత వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొలి 2 నెలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరిగిన దాడులు, హత్యలు సర్కారుకు తలనొప్పిగా మారాయి. ఆ తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం కావటం, దీని నుంచి బయటకు వస్తే పోలవరం ఫైళ్లు కూడా దహనం కావటం, ఇలాంటివి వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక ఇటీవల అనకాపల్లి ఫార్మాసిటీలో చోటు చేసుకున్న దారుణంలో 10 మందికి పైగా కార్మికులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక తాజాగా వరదల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 24 మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1,69,370 ఎకరాల్లో సాధారణ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందట. 60,000 కోళ్లు, 222 పశువులు చనిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,973 కిలోమీటర్ల మేర రోడ్డు, 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. వీటి నుంచి కోలుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంత లేదన్నా కనీసం నెల నుంచి 2 నెలల సమయం పడుతుంది. సో మొత్తానికి చంద్రబాబు 100 రోజుల పండుగ పైన వరద గండి కొట్టింది అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం, ఏపీ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం.